ఖయామత్ సే ఖయామత్ తక్ నాసిర్ హుసేన్ నిర్మించిన ఈ ప్రేమ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత 1989లో రాక్ అనే క్రైమ్ థ్రిల్లర్లో నటించారు అమీర్. ఇది ఆయనకు భారీ హిట్ను అందించడమే కాక అమీర్ నటన గురించి జాతీయ పురస్కారాల వేడుకలో ప్రత్యేకంగా పేర్కొనేలా చేసింది. ఈ చిత్రంతో అమీర్ బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు. దీంతో పాటు 1990లో వచ్చిన దిల్, ఆ తర్వాత ఏడాది వచ్చిన దిల్ హైకే మన్తా నహీ చిత్రాలు వరుస విజయాలు అందుకున్నాయి. ఆపై హమ్ హై నా రహీ ప్యార్ కే, అందాజ్ అప్నా అప్నా, రంగీలా సినిమాలు నటుడిగా అమీర్ ఖాన్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక నటుడిగా ఆయనకు తొలి ఫిలిం ఫేర్ తెచ్చిపెట్టిన సినిమా రాజా హిందుస్థానీ. ఇందులో కారు డ్రైవర్ గా అమీర్ చూపిన అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ రాబట్టింది సినిమా. దీని తర్వాత మళ్ళీ అంతటి పేరు తెచ్చిపెట్టిన సినిమా సర్ఫరోష్. దీంతో